9వ అధ్యాయం 23, 24. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనక, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందరాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, మీ కొందరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య నా తండ్రి, ఇదిగో ప్రభా నాయన, సాక్ష్యం ఇచ్చిన బిడ్డను బట్టి, నన్ను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నాయన మీరే కార్యాలు జరిగించండి, సహాయం చేయతండి నాయన. ప్రభా నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేతండి, మీ శక్తి బలముతో నింపుతండి ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నాయన నీ పేరట నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను అభిషేకించి నిలబెట్టుకుని వాడుకోతండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి ఆయన. సహాయం చేయతండి. వాక్యాన్ని వివరించడానికి కావలసిన నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపునాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపునాయన. గ్రహింపును దయచేతండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించునాయన. సాతాను క్రియలు అయిపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు అయిపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు అయిపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యములు చేయండి నాయన. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్యం మరమాలని తెలియచెప్పి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన అర్థము చేపించండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మరి చాలాసార్లు మనం చదివి వినుండొచ్చు. అయినప్పటికైనా ఈ ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనమందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దామండి. యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారంటే అండి, యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు అంటే ఇలా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నారంటేనంట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే 3 చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి. అంటే శౌర్యము అంటే యుద్ధములు చేసే వారిని శూరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని అంటే వాళ్ళు చేసే యుద్ధాలను బట్టి మరి శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదని ఇక్కడ ఈరోజు 3 విషయాలు చెప్తున్నారు. ఇక్కడ మొదట జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదన్నాడు. అయితే ఇక్కడ జ్ఞానము అనేటువంటిది మీకు చాలాసార్లు చెప్పాను. ఎన్ని రకాల జ్ఞానం ఉంటుందని చెప్పాను మీకు. చెప్పండి, ఎన్ని రకాలు ఉంటుంది జ్ఞానం? ప్రకృతి జ్ఞానం, దైవ జ్ఞానం, మొత్తం లోకంలోకి రాగానే ఏమొస్తుందంటే మనిషికి లోక జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? లోక జ్ఞానం వస్తుంది. తర్వాత దేవుని యందు భయభక్తుల్లో పెంచితే దైవ జ్ఞానం వస్తుందండి. దేవుని యందు బాల్యం నుంచి అంటే ఆ బిడ్డ పుట్టిన మాటలు వచ్చేటప్పటికి, అంటే నేను ఎప్పుడు చెప్తాను, పిల్లలు ఎలాగా పెరుగుతారని చెప్పాను, తల్లిదండ్రులు బట్టి వాళ్ళే మాదిరి. వాళ్ళకి మొదట ఎవరి మాదిరి? తల్లిదండ్రి మాదిరి, ఇంట్లో ఉన్న వాళ్ళ మాదిరి. ఆ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మనస్సులు కూడా ఆ రీతిగా పనిచేస్తూ ఉంటాయి.
వాళ్ళ యొక్క నడవడికి కానీ మాట కానీ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఇంచుమించుగా వాళ్ళకి లోక జ్ఞానం వచ్చేస్తుందండి. మొదట దైవికంగా పెరిగిన కుటుంబంలో వస్తే దైవికమైన జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? దైవికమైన జ్ఞానం వస్తుంది అన్నమాట. తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు అనేక రకాల పిల్లలు అక్కడ ఉంటారు. ఎవరుంటారు? అనేక రకాల పిల్లలు ఉంటారు కనుక రకరకాల ఆ పిల్లల ప్రభావం కూడా వీళ్ళ మీద పడుతుంది అనమాట అండి. అర్థమైందా? అప్పుడు ఆ పిల్లలు మన ఇంటికి వచ్చి ఆ స్కూల్లో పిల్లలు మాట్లాడే ఆ మాటలు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, అవన్నీ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక మాటలో వాళ్ళది వీళ్ళ నోట్ల నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అది రైట్ అయితే రైటు, తప్పు అయితే తప్పు. మనం ఏం చేయాలి? వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఏం చేయాలి? కరెక్ట్ చేయాలండి. ఇది తప్పు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే వాళ్ళని కరెక్ట్ చేయాలన్నమాట. కరెక్ట్ చేయకుండా మనం అలా వదిలేస్తే వాళ్ళు అలాగే పెరుగుతారు. ఇంకా ఏది తప్పో రైటో మనం ఏం చేయాలి? పిల్లలకి చెప్పాలి. ఒకవేళ తండ్రి రక్షణ పొందని వ్యక్తి అనుకోండి, జ్ఞానం లేని వ్యక్తి అనుకోండి, ఆ పిల్లలకి ఆ జ్ఞానం లేని మాటలే నేర్పిస్తాడు. తను ఎలా ఉన్నాడో అవే ఆ పిల్లలకు నేర్పిస్తాడండి. ఒకవేళ తల్లి రక్షించబడిన తల్లి అయితే తప్పమ్మా, మనం అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. అర్థమైందా? అంటే తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. రక్షించబడిన తల్లిదండ్రి అయితే ఆ పిల్లలకి మంచి మాటలే వాళ్ళకి నేర్పిస్తారు, వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనము జ్ఞానము అనేటువంటిది చాలా రకాల జ్ఞానం భూమి మీద మనం చూస్తున్నామండి. దైవికమైన జ్ఞానం ఉంటుంది, భూ సంబంధించిన జ్ఞానం ఉంటుంది, దయ్యాల జ్ఞానం ఉంటుంది, ప్రకృతి జ్ఞానం ఉంటుంది, చాలా రకాల జ్ఞానాలు ఉంటాయండి. కానీ అన్నిటిలోకి మంచి జ్ఞానం ఏది? దైవ జ్ఞానం. మరి ఆ దైవ జ్ఞానం పొందాలి అంటే ఏం చేయాలి? మనం చాలాసార్లు చెప్పాను మీకు. ఏం చేస్తే దైవికమైన జ్ఞానం వస్తుంది మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతి దినము కూడా పిల్లల చేత దేవుని వాక్యాన్ని చదివించాలండి. చదివించినప్పుడు అది ఒక మాట కాకపోతే ఒక మాట అయినా బుర్రలోకి ఆ పిల్లలకు వెళ్తుంది అన్నమాట. ఆ తర్వాత తల్లిలుగా మనం చెప్పాలి, వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉండాలి. ఎక్కువ తల్లే పిల్లలతో ఉంటుంది కనుక తల్లి బాగా కరెక్ట్ చేస్తూ ఉండాలి ఆ పిల్లల్ని. ఏది రైటో, ఏది తప్పో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా తల్లి చేసుకుంటూ ఉండాలి. తండ్రి చేస్తారు కానీ తండ్రి తక్కువ సంబంధం ఉంటుంది పిల్లలతో. అయితే కొంతమంది తండ్రులు చెడ్డవారైతే ఆ పిల్లలకి చెడు విషయాలు కూడా నేర్పిస్తారు. అది ఉంటుందండి. ఏది ఏమైనప్పటికైనా తల్లి చాలా పోరాడాల్సి వస్తుంది పిల్లల కోసం. తల్లి చాలా పోరాడాలి. పిల్లలు అలా వదిలేయకూడదు. వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళకేం తెలుసు. చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలను వదిలేస్తామంటే రేపొద్దున వాళ్ళు ఏమైపోతారంటేనంట మన గుండెల్లో బాకుల్లో తయారవుతారట. ఏమవుతారు? ఎదిగిపోయిన తర్వాత మన గుండెల్లో వాళ్ళు ఎలా తయారవుతారట? బాకులు వేస్తే మన గుండెల్లో పొడిస్తే ఎలా దిగుతుంది? గుండెల్లో బద్దలు చేసేస్తారన్నమాట అండి ఆ పిల్లలు. ఏం చేసేస్తారు? వాళ్ళ మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన అదంతా కూడా మన గుండెలు ఏం చేసేస్తుందట? బద్దలు కొట్టేస్తుంది అన్నమాట. ఈ పిల్లలేంటి ఇలా పెరిగారు, ఏంటిది అని చెప్పేసి ఆ తర్వాత చూడండి, మొన్న వారం అనుకుంటా చెప్పాను, మరి మీ పిల్లల కోసం మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి చెప్పాడు కదా దేవుడు తన బిడ్డలకి, అంటే ప్రవక్తలకి, వీళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు మనకి తెలియపరుస్తూ ఉంటారనమాట. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పి మరి తన ప్రవక్తలకి కానీ తన యొక్క శిష్యులకు కానీ
తన భక్తులకు కానీ చెప్పినప్పుడు వాళ్ళు మనకు చెప్తూ ఉంటారన్నమాట ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో మేము ఒక యాజకులుగా మీకు ఏం చేస్తాం, ప్రతి వారమునే మీరు మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు మా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా తీసుకుని మీ హృదయంలో భద్రపరుచుకుని మీ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అవన్నీ కూడా మీరే చేసుకోవాలండి. ఎందుకంటే మరి స్త్రీకే అది ఇచ్చాడండి. ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అది మీరు చాలా చిన్న విషయంగా తీసుకోవద్దు. కుటుంబాన్ని కట్టడం అంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం అంటే. అది గొప్ప విషయం అంటే గొప్ప పోరాటం మీకు ఉంటుంది, గొప్ప పోరాటం మీకు ఉంటుంది. మీకనే కాదు, నేను స్త్రీలు కనుక నేను నా కుటుంబ విషయంలో నాకు పోరాటం ఉంటుందండి. ఆ పోరాటం నేను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానండి, ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాను. కుటుంబం కొరకు పోరాడతాను, సంఘం కొరకు పోరాడతాను, దేశం కొరకు పోరాడతాను. ఇలాగ అనేక పోరాటాల్లో నేను ఉంటానన్నమాట అండి. అది దేవుడు నాకు అనుగ్రహించిన బాధ్యత. ఏంటది? నా జన్మ ఒక ప్రత్యేకమైనది కనుక నాకు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు నా దేవుడు నాకు అప్పగిస్తాడు. ఆ బాధ్యతలు నేను తీసుకున్న అన్నిటి కొరకు నేను కూడా ఏం చేస్తాను, పోరాడుతూ ఉంటాను అన్నమాట అండి. ఆ పోరాటంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అన్నిటిలో గెలుపు వచ్చేస్తుందని చెప్పలేము, అన్నిటిలో ఓటమి వస్తుందని కూడా చెప్పలేము. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఓటమి వచ్చిందని ఓ చోట కూర్చోకూడదు మనం. ఇక అనారోగ్యం వచ్చిందని ఎప్పుడు మనం అనారోగ్యంతో ఉంటామని విశ్వాసం ఉంచకూడదు. మనము దేని మీద మనం విశ్వాసం ఉంచామో అదే జరుగుతుందండి. నేను ముందే అనుకున్నాను ఇలా జరుగుద్దని అంటే ముందే నువ్వు విశ్వాసం ఉంచావు అలా జరుగుద్దని. ఎప్పుడు కూడా జయము కోరుకోవాలి కానీ అపజయాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకూడదండి. మనం విశ్వాస వీరులంటే ఎవరన్నో ప్రాణం పోయినా నాకు పర్వాలేదు అని నిలబడే వాళ్ళే విశ్వాస వీరులు అంటేనండి. అంటే ప్రాణాన్ని సహితం వాళ్ళు లెక్క చేయరు. ఈ యొక్క జ్ఞానం ఎలాగొస్తుంది మనకి? దేవుని గురించిన విజ్ఞానం మనకి ఎలాగొస్తుంది, ఎప్పుడు లభిస్తుందని చెప్పాడు. ఆయన మాత్రమే ఎందుకు రాశాడు దీన్ని? జ్ఞాని అయిన సొలొమోను అంటారండి. సొలొమోను అని ఎందుకు అంటలేదు? కొంతమందికి కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా. ఇంజనీరు అంటే ఇంజనీరు అనే ఒక టైటిల్ వస్తుంది, డాక్టర్ అంటే డాక్టర్ అనే ఒక టైటిల్ వస్తుంది. ఒక టీచర్ అయితే టీచర్ అనేటువంటిది ముందు చెప్తాం మనం. పలానా టీచర్ గారు అంటారు, పలానా మేడం గారు అంటారు, పలానా పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు నా బంధువుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, పాస్టర్ గారు అంటారు వాళ్ళు నన్ను. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమంటారు నన్ను? పాస్టర్ అమ్మగారు అనకపోయినా అమ్మగారు అని మీరు తప్పకుండా అంటారు. అదే బయట మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? మా పాస్టర్ అమ్మగారు అంటారు మీరు. అవునా కదా? ఇది మాకు ఇవ్వబడింది. ఇది యాజకుల్లో ఎవరున్నారట? ఉన్నారు అంటాడనమాట. ఆ కాలంలో చాలామంది ఉన్నారు కానీ మోషే అహరోనులు యాజకుల లిస్టులోకి వచ్చారు వాళ్ళు. అలాగే నన్ను కూడా చాలామంది చూసిన వారు చెప్పేవారు, అమ్మ మీరు యాజకులుగా కనబడుతున్నారు. అప్పటికి ఇంకా నేను అఫీషియల్ సేవలోకి రాలేదండి. అయినప్పటికైనా ఏం చెప్పేవారు అంటే, దేవుని యొక్క మందసాన్ని మీ భుజాల మీద మోస్తున్నారని చెప్పేవారు. ఆ మందసాన్ని ఎత్తుకున్నాను, అది మోస్తూ ఉన్నాను. ఇప్పుడు అది ఎక్కడుంది? ఆ భారం మోస్తూనే ఉన్నాను. అది ఎలాంటిది అంటే అది తిప్పి ఒక పక్కన పెట్టేది కాదండి. మందసం అంటే ఏంటి? అది దింపేది కాదు, ఒక పక్కన పెట్టేది కాదు.
కుటుంబాన్ని అయినా ఓ పక్కన పెట్టాలి. మందసం మోసేవాళ్ళు ఏం చేయాలి? కుటుంబాన్ని ఓ పక్కన పెట్టాలండి. కుటుంబాన్ని చూసుకోవాలి, కానీ ఈ బాధ్యత అనేటువంటిది నెరవేర్చాలన్నమాట. ఏది ఏమైనప్పటికైనా జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తారండి. ఏమని రాస్తున్నాడు ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని మీరు అనుసరించాలి. వెండిని వెతికినట్లుగా అయ్యి మీరు వెతకాలి. దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా దాన్ని మీరు వెతకాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అనేటువంటిది ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు దేవుని కూర్చున్న విజ్ఞానము లభిస్తుందటండి. మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మంచి స్టడీ చేస్తారండి కదా. అలాగే మనము కూడా ఈ బడిలో జాయిన్ అయితే, ఏ బడిలోని ఈ ఆజ్ఞలు అనేటువంటి మనం పాటించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఎట్టిదో మనము గ్రహించాలటండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అది ఏమన్నా చిన్న సంగత? చెప్పండి, చిన్న సంగతి అది? మరి గ్రహించాలని చెప్తున్నాడు ఇక్కడ. మనం అనుకుంటాం నేను భయభక్తులు కలిగి ఉన్నాను కనుక దేవుడి మందిరానికి వెళ్తున్నాను అనుకుంటాం మనం, అంతేనా? నాకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, అందుకే నేను దేవుడి మందిరానికి వెళ్తున్నానని మనం అనుకుంటాం. అంత మాత్రం సరిపోలేదండి. ఆయన యందు భయం ఉండాలంట. దేవుడు అంటే మనకేముండాలి? భయం ఉండాలి. మొదట మన గుండెల్లో భయం ఉండాలి. పాపము చేయాలి అంటే భయం ఉండాలి. అబద్ధం చెప్పాలంటే భయం ఉండాలి. తప్పుడు పని చెయ్యాలంటే భయం ఉండాలి. ఇవన్నీ భయం ఉండాలి మనకు. భయం అంటే చిన్న విషయం కాదండి అది. అమ్మో దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కూర్చొని వచ్చేయాలి, ఇదే భయం అంటేని. నువ్వు మందిరానికి వచ్చినా, ఇంట్లో ఉన్నా, ప్రజల మధ్య ఉన్నా, ఎక్కడున్నా కూడా నీ దేవునికి నువ్వేం చేయాలి? భయపడాలి. భయపడాలి. ఆ భయం మనలో ఉన్నప్పుడు సాతానికి సంబంధించింది ఏది కూడా మనము చేయడానికి ఇష్టపడము. సాతానికి సంబంధించింది ఏది చేయడానికి మనం ఇష్టపడము. సాతానికి సంబంధించిన దానికి చాలా దూరంగా ఉంటాము. అది సాతానికి సంబంధించింది చెయ్యకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకి. ఆ ఇబ్బందులైనా పడడానికి ఇష్టపడతాం, కానీ సాతాను మెచ్చుకునేటట్టు, వాడు ఇష్టపడేటట్టు మనం ప్రవర్తించడానికి, జీవించడానికి ఇష్టపడమండి. ఇష్టపడము. అయితే ఇక్కడ సొలొమోన్ని మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, జ్ఞాని అయిన సొలొమోను. ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటండి? మొదట అతనికి జ్ఞాని అని వస్తుంది. ఎందుకని అతనికి జ్ఞాని అని వచ్చింది? సామెతలు ఆయనే రాశాడు, ప్రసంగ ఆయనే రాశాడు, పరమగీతం ఆయనే రాశాడు, ఇవన్నీ కూడా రాశాడండి. వీటన్నిటిలో కూడా 4 కూడా చాలా శ్రేష్టమైనవి అండి. ఈ సామెతలను మనం చూసుకుంటే సామెతల్లో ఎన్నో విషయాలు ఆయన రాశాడనమాట అండి. ఒక మొక్క గురించి రాశాడట, ఒక పువ్వు గురించి రాశాడట, ఒక కాయ గురించి రాశాడటండి, ఒక మనిషి యొక్క మరి అవయవాల గురించి రాశాడు. అలా ప్రతీదిని, సైన్సు ప్రతీది రాశాడటండి ఆయన. మొత్తం అంతా కూడా 31 అధ్యాయాలు ఉంటాయి ఇందులోని. 31 అధ్యాయాలకు సరిపెట్టేశాడు మొత్తం అంతా కలిపి. ఎంత జ్ఞానం చూడండి. ప్రభువా, నాకు అధికంగా నన్ను ఆశీర్వదించావంటే, ప్రభు ఎవడో అంటాను నేను ఫుల్గా తినేసి. అందుకే నాకు లేకుండా చేయకు, నాకేమీ లేకుండా చేసావనుకో నేను దొంగనైపోతానేమో ప్రభువా, అలా చేయకు నన్ను.
2 రకాలు అడిగాడు చూడండి. అంటే నాకు భోజనం పెట్టు, ఆహారము నాకు లేకుండా చెయ్యి, ఆహారం పెట్టు, అవసరాలు తీర్చు చాలు. ఈరోజు ఎవరైనా ఈ కోరికతో ఉన్నారు అంటే చాలా గ్రేట్ అనమాట అండి, చాలా గ్రేట్ అనమాట. ప్రభువా ఈ ఆహారం పెట్టావు నీకు స్తోత్రం తండ్రి, ఇది ఇచ్చావు నీ స్తోత్రం తండ్రి అని చెప్పగలిగాము అంటే చాలా గ్రేట్ అనమాట. అంటే దానితో మనం ఏం చేస్తాం, తృప్తి పడుతున్నాం అనమాట. తృప్తి అనేటువంటిది చాలా విలువైందని మన శుక్రవారం చెప్పాను, చాలా విలువైంది. ఆ జ్ఞానము దేవుడిచ్చాడండి ఆయనకి. దేవుడు ఎలాగిచ్చాడు అంటే ఆయన్ని రాజుగా చేద్దామని తండ్రి చెప్పినప్పుడు అతనిది చిన్న వయసు. ఎంత చిన్న వయసులో అతనికంటే పెద్దోళ్ళు ఉన్నారండి అతని అన్నగారు. కానీ ఇతని యొక్క జీవన శైలి వేరుగా ఉంది, వాళ్ళది వేరుగా ఉంది. అందుకే దేవుడు ఇతన్ని ఎంచుకున్నాడండి. దేవుడు ఇతన్ని ఎంచుకున్నాడు. తండ్రి కూడా అతన్నే ఎంచుకున్నాడండి. దేవుడికి నచ్చే వాళ్ళు తల్లిదండ్రులు కూడా నచ్చుతారండి, తల్లిదండ్రులు కూడా నచ్చుతారండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన్ని ఇలా అవ్వాలి బాబు, ఈయన్ని రాజుగా చేస్తాను అని చెప్పినప్పుడు, నాన్న నాకంటే పెద్దవారు అన్నయ్యాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చెయ్యొచ్చు కదా అని అడిగి ఉండొచ్చు బహుశా. లేదురా ఎందుకో దేవుడు నిన్నే చెయ్యాలని నాకు మనసులో నాకు ఆలోచన ఇస్తున్నాడు అని తండ్రి చెప్పుకుండొచ్చు బహుశా. అలాగా నాన్నగారు అని చెప్పి ఆ చిన్ని బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతమంది జనాంగాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకేం కావాలి, జ్ఞానం కావాలయ్యా, నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేశాడు. జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట, మా బలే ఇచ్చాడు. ఎంత చిన్నోడైనా మా నాన్న నన్ను రాజుగా చేసేంతని అంటున్నాడు. చూసావా నా గ్రేట్, చూసావా నా అది చూసావా, నా ఇది చూసావా అని తన తోటి పిల్లల దగ్గర పరిగెడతాడు పిల్లోడు. ఎవరైనా అంతే కదా. కానీ ఇతనే ఎవరి దగ్గర పరిగెట్టాడండి, దేవుడి దగ్గర పరిగెట్టాడు. ఇంతమంది ప్రజలకి నేను ఎలా చెప్పగలను ఆయన, వీళ్ళు ఎలా పరిపాలన చేయగలను, అంత జ్ఞానం ఎక్కడిది నాకు అని ఇవన్నీ చెప్పి దేవుడితో నాకు జ్ఞానం ఈ తండ్రి అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి ఏమైందంట, చాలా నచ్చిందంటండి. అబ్బాయి ఏం ప్రార్థన చేసావురా బాబు, నీది చిన్న వయసు అయినప్పటికైనా అతనిలో దురాశ లేదండి, ఏమి లేదు. అదే తన అన్నగారు అయితే నేను ఉంటాను, నన్ను చేసే, నేను మొదటివాడిని కదా, నేను రాజుగా ఉంటాను, నన్ను చెయ్యి అని చెప్పేసి అన్నగారు ఆ రాజుగా అవ్వడానికి చాలా ఆశపడ్డాడండి. కానీ దావీదు దేవునికి హృదయానుసరణ కనుక ఆ రీతిగా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏ బిడ్డను కోరుకుంటాడో ఆ బిడ్డను పెట్టాలి. కానీ నా ఇంటిలో మొదటివాడని, రెండోవాడని, మూడోవాడి ఈ రకంగా కాదు చేయటం. దేవుడు నన్ను ఏ బిడ్డని దేవుడికి కావాలని కోరుకుంటున్నాడో ఆ బిడ్డని నేను పెట్టాలని ఈయన అనుకున్నాడు. అలాగిష్టం దావీదు. అయ్యా నా బిడ్డల్లో నువ్వు ఏ బిడ్డను కోరుకుంటున్నావు ఆ బిడ్డను నువ్వు వాడుకో అని చెప్పేసి అప్పుడు ఈ బిడ్డని దేవుడు కావాలని కోరుకున్నాడు. దేవుడు దావీదును కోరుకున్నట్లుగా ఎవరిని కోరుకున్నాడు ఆయన, సొలొమోను కోరుకున్నాడు. ఆయన కోరుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేసావురా బాబు, శబాష్ అన్నాడు దేవుడు. అతని ప్రార్థన వినేమన్నాడు, శబాష్ అన్నాడు. మన ప్రార్థన విన్న దేవుడు ఏమనాలి, మన ప్రార్థన విని శబాష్ అనాలండి. అలాంటి ప్రార్థన చేయాలి మనం. అలాంటి ప్రార్థన చేయాలి అంటే అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటేనే మనం చేస్తాం ఆ ప్రార్థన. శబాష్ అనే ప్రార్థన మనం చేయగలుగుతాం. అంతేగాని దేవునికి మనకి అసలు సంబంధమే లేని వ్యక్తులమైతే అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతామా?
చేయలేమండి. ఎంతసేపు మనస్వార్థం 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 కోసమే చేస్తామన్నమాట. ఎంతసేపు నీ కోసం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు చేస్తున్నావు అంటే రక్షణ లేని వారు అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళందరి కొరకు నీకు భారం లేదా, బాధ్యత లేదా? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఇప్పటికి ఒక ఆత్మ అయినా ప్రభువులోకి నడిపించావా? ఆలోచించుకోండి. బాధ్యత ఉండాలి మనకి, భారం ఉండాలి మనకి. అంత చిన్న వయసులో సహజంగా దురాశ ఉంటుందండి పిల్లలకి. ఏదో కావాలని కోరుకుంటారండి పిల్లలు. కానీ ఆ పిల్లోడు అలా కోరుకోలేదు. కోరుకోకుండా నాయనా నేను గనక రాజునప్పుడు నీ చిత్తం అయితే, తండ్రి ఎలా చేశాడు అలా చేస్తున్నాడండి ఇక్కడ ప్రార్థన. నేను అవ్వడం నీ చిత్తం అయితే గనక నువ్వేం చెయ్యాలి? నాకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. మా అన్నలు ఉన్నారు ఇంకానే, వాళ్ళని పెట్టడం నీ చిత్తమైతే అలా పెట్టు. లేదు అంటే కనుక నేనే ఆ రాజుగా ఉండడం నీ చిత్తమైతే కనుక, నీకు ఇష్టమైతే కనుక నన్నే ఏం చేస్తావు? నాకు జ్ఞానం ఇవ్వండి. ఆ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానము నాకు ఇవ్వండి. వాళ్ళకి తీర్పు తీర్చాల్సి వస్తుంది, నాకు జ్ఞానమునివ్వండి. అన్యాయపు తీర్పులు నేను తీర్చకూడదు, నాకు జ్ఞానమునివ్వండి. నేను ఎవ్వరికి నష్టాన్ని కలుగు చేయకూడదయ్యా. నా వలన ఎవరు నష్టపోకూడదయ్యా, కష్టాల పాలవ్వకూడదయ్యా. అటువంటి జ్ఞానము నాకు దయచే తండ్రి అని చెప్పేసి మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని అడుగుతామండి. ఆయన ఆ రీతిగానే అడిగాడు. ఆ ప్రార్థనకి దేవుడికి చాలా నచ్చేసిందంట. అంగీకారమే కాదు, చాలా సంతోషపడిపోయాడటండి ఆయన ప్రార్థనకి. సంతోషపడిపోయి ఆయన అదనంగా బోనస్లు ఇచ్చాడటండి. ఏంటా బోనస్లు? ఐశ్వర్యము, ఘనత. చూడండి ఒకసారి వెళ్ళండి. రాజులు 2వ గ్రంథం అనుకుంటా. రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము ఎంత? ఎంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగల గలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు. మంచేదో చెడేదో నేను వివేచించగలగాలి. ఏం కావాలి నాకు? వివేచన కావాలి. మంచిని చెడుని వివేచించే జ్ఞానము కావాలి నాకు. నీ జనులకు న్యాయము తీర్చినట్టు. నీ జనులకు నేను న్యాయము తీర్చడానికి నీ దాసుడనైన నాకు ఆ, వివేకగల హృదయము దయచేయి. నీ దాసుడనైనా నాకు అన్నాడు అక్కడ. అంటే ఎంత తగ్గింపు కలిగి మాట్లాడుతున్నాడో చూడండి. సులోమోను చేసిన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసే మనస్సు కలిగి ఉన్నాడు కనుక నీ దాసుడిని అంటున్నాడు అక్కడ. చదువు. సులోమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయెను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీవు నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధిని వివేకము కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడు లేడు. పూర్వం నీ వంటి వాడెవడో లేడు. ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. ఇకపై నీ వంటి వాడు ఎవడో ఉండడు. అమ్మాయి ఏం చేస్తున్నావు? వాక్యం చేస్తుందా? బైబిల్ తెచ్చుకోలేదా? మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాడిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చాలా మంది ఐశ్వర్యాన్ని అడుగుతారు, ఘనతను అడుగుతారు, కానీ నువ్వు అడగలేదు. నాకు ఐశ్వర్యం కావాలని కానీ ఘనత కావాలని కానీ నువ్వు అడగలేదు. అయినప్పటికైనా నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అంటే ఇవి బోనస్లండి. ఏంటివి? కొంతమంది చూడండి కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి ఏం చేస్తారు? అడగకపోయినా బోనస్ ఇస్తారు వాళ్ళు. ఎందుకని?
ఆ యజమాని సంతోషపడి బోనస్ ఇస్తాడనమాట. అలాగే ఇక్కడ బోనస్గా ఇచ్చాడు దేవుడు అతనికి. ఏంటది? ఐశ్వర్యము, ఘనత. ఈ ఘనత అనేటువంటిది ఎప్పటి వరకు ఇంతమంది రాజులు వచ్చారు కానీ ఏ రాజు ఇలాంటి రాజు చూడలేదు అన్నారన్నమాట. అంత ఘనతనిచ్చాడు ఆయనకి. రాజుల్ని చూశారు కానీ మొదట ఆయన తండ్రి గారు పొందుకున్నాడు అది. దీనికి ఇచ్చే ఘనత ఎలాంటిదంటేనంట, అంతకు ముందు కానీ వెనకాల కానీ వచ్చే వాళ్ళకి ఎవరికీ కూడా అలాంటిది ఉండదట. అలాగిచ్చాడు ఆయనకి. ఆ జ్ఞానం పొందుకున్నాడండి ఈయన సొలొమోను గారు. అందుకే ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాని అయిన సొలొమోను అని మాట్లాడతాడు. జ్ఞాని అయిన సొలొమోను. అంత జ్ఞాని కూడా తప్పటడిగేశాడండి లాస్ట్కి. మీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు ఈయన తప్పటడుగు వేయాల్సి వచ్చింది అంటే, ఆ రోజుల్లోనంట విదేశాల నుంచి రాజులు మరి రాణీలు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ షాబా దేశపు రాణి అయితే వచ్చింది ఆయన దగ్గరికి. అలాగే రాజులు రాణీలు ఆయన దగ్గరికి వచ్చేవారటండి. ఎందుకో తెలుసా? ఇంత జ్ఞానము కలిగిన ఆయన్ని ఇప్పటికీ చూడలేదు అని ఒక ఏంటది, ఆయన గూర్చి దేశ విదేశాలు ఆయన జ్ఞానము గూర్చిన సువాసన అనేటువంటిది మనము ఒకవేళ పెర్ఫ్యూమ్ రాసుకున్నాం అనుకోండి, అది మన దగ్గరే ఉండదు, మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి ఉంటుంది. మీకు ఇప్పుడంటే వచ్చినాయి కానీ అసలు మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఏం వాడేవారంటే అత్తరు వాడేవారు. అందరూ కానీ కొంతమంది వాడేవారు అనమాట. ఎక్కడ రాసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయేది అది. దాని మీద పాటలు కూడా కట్టేవారు, పాడేవారు అన్నమాట. అత్తరు సువాసన. ఆ రీతిగా అది ఎక్కడుంటే ఎక్కడికో వెళ్ళేది. అలాగే ఈయన కీర్తి ప్రతిష్టలో దేశాలు వ్యాపించేసినాయండి. దాన్ని ఒక సువాసనగా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. మనం ఇక్కడ వంట చేస్తున్నాం అనుకోండి, ఇది ఎక్కడ పోతే గాల్లో వెళ్ళిపోతుందండి. గాల్లో వెళ్ళిపోతుంది. అలాగే ఈ సువాసన అనేటువంటిది కూడా అలా మనుషుల ద్వారా, ఇప్పుడు ఫోన్లు లేవు కదా మరి, అప్పుడు మనుషుల ద్వారా వ్యాపించేదన్నమాట అండి. అలా వ్యాపించినప్పుడు ఆ దేశాల రాజులు రాణీలు ఏం చేసేవారంటేనంట, వస్తూ వాళ్ళ దేశంలో ఏవి ప్రసిద్ధమైనవో అవి ఏవైనా కావచ్చు, కొన్ని దేశాలకి కొన్ని ఫేమస్ అయినవి ఉంటాయన్నమాట అండి. మన ఏజెన్సీకి ఫేమస్ అయింది ఏంటి తక్కువని చెప్పండి. అది అలా ఉంచండి. ఇప్పుడు అది పోయింది, ఎందుకంటే ఇళ్ళకే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంబూ చికెన్ అడుగు అనగానే ఏం గుర్తొస్తుంది ప్రజలకి? మీకు బ్యాంబూ చికెన్ ఉంటుందంటే కదా, దానికంటే మనం వండుకున్నదే బాగుంటుంది. పేరు అలా వచ్చేసింది అంతే, ఏమీ లేదు. ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు, తర్వాత ఇప్పుడు క్వాలిటీ ఏమీ లేదు. అది ఈ యొక్క ఏజెన్సీకి ఇదొక ఫేమస్. ఒక దేశానికి ఒకటి ఏదో ఉంటుంది. అవి తెచ్చేవారంట. వాటితో పాటు ఏం తెచ్చేవారంటే ఒక అందమైన కన్యకను తీసుకొచ్చేవారటండి. ప్రతి రాజు తీసుకొచ్చేవారంట. రాజుగారికి బహుమతి అది. ఏంటది? రాజుగారికి బహుమతి. అలాగా ఒక్కొక్క అమ్మాయిని కన్యకను తీసుకొచ్చి ఆయనకు బహుమతిగా ఇచ్చేవారట. ఆయన వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు? మర్చిపోయారా? చూడండి, చూసి చెప్పండి. అదే రాజుల గ్రంథంలో ఉంటుంది, 9వ అధ్యాయం అనుకుంటా. మూడు 300 మంది రాణులు,
900 మంది ఉపపత్నుల కనబడిందా? చదవండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయంలో త్రిప్పివేసేది. ఒకటి రాజులు 11వ అధ్యాయము 3వ వచనం. మొదటి రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 700 మంది, 300 మంది ఈ ఉపపత్నులు అంటే వీళ్ళు తీసుకొచ్చిన బహుమతులు అన్నమాట అండి. అంటే దీన్ని బట్టి మీకు 300 మంది రాజులు తీసుకొచ్చిన ఈ 300 మంది కన్యకలు అన్నమాట అండి. వీళ్ళు ఉపపత్నులు అంటే వాళ్ళ వివాహం చేసుకోరాలి. అలాంటి బహుమతులు వస్తే ఆ బహుమతులు ఇతనికి ఎంత నష్టం కలుగు చేసినాయి అంటేనంట 7వ వచనం చూడండి. సొలొమోను కేమోషు అను మోయాబీయుల దేవైన దేవతను, మోలెకు అను అమ్మోనీయుల దేవైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించాను. ఎంత మరి దిగజారిపోయాడో చూసారా? ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తి కూడా ఎంత దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే, అంత జ్ఞానము కలిగి కూడా వాళ్ళ అన్య పిల్లలు అన్నమాట అండి. ఆ కన్యకులు ఎవరో అన్య పిల్లలు. ఆ అన్య పిల్లలు ఎక్కడికి తిప్పారు అంటే, మేమైతే మరి వీళ్ళని సేవిస్తాం, మీ దేవుడిని మేము సేవించాం, మా దేవుడికి మా దేవతకు ఒక గుడి కట్టండి, ఆ గుడిలోకి మేము వెళ్తాము అన్నట్లుగా వాళ్ళు చెప్పినప్పుడు అలా కట్టించాడు అన్నమాట. వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళు ఆరాధించుకునే ఆ దేవుడికి దేవతలకి గుళ్ళు కట్టించాడండి. కట్టించడమే కాదు, అందులోకి వెళ్ళి అతను ఏం చేశాడట? ఏం చేశాడనండి? చూసేసారు అప్పుడే. ఎంత దేన స్థితి అనకూడదు దీన్ని. దీన్ని ఏమనాలి అంటే దౌర్భాగ్య స్థితి అనాలి. దీన్ని దేన స్థితి వేరు, దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా సాతానుడు ఎంత ప్లాన్ చేశాడో చూసారా? డైరెక్ట్గా వచ్చేసి మన కళ్ళకి ఏదో చేసేయడాడు. అవిశ్వాసం యొక్క మనోనేత్రానికి వాడు ఏం చేస్తాడట? వృద్ధితనం కలుగు చేస్తాడట అండి. ఈ అవిశ్వాసం ఎందుకు వచ్చింది వీళ్ళకి అంటేనంట, అవిశ్వాసులతో సాంగత్యం చేస్తే మనకేమొస్తుందట అండి? అవిశ్వాసం వస్తుందటండి. అవిశ్వాసం వస్తుందట. దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? ఎలా ఉండాలండి? మన విశ్వాసులమే, కానీ అవిశ్వాసులతో సాంగత్యం చేయడాన్ని బట్టి ఏమొస్తుందట? అవిశ్వాసం వస్తుందట. ఆ అవిశ్వాసము ఎప్పుడైతే వచ్చిందో సాతానుడు ఏం చేస్తానంటున్నాడు? మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తానంటున్నాడు. ఈ మనోనేత్రం అనేటువంటిది వెలుగుతూ ఉండాలండి. అది గుడ్డితనము రాకూడదని. ఈ
కళ్ళకి మనకి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తాము, చూపించుకుంటాము. ఏదైనా డ్రాప్స్ ఇవ్వచ్చు, ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేకపోతే స్పెట్స్ వేయవచ్చు. ఈ విధమైనవి మనకు ఉన్నాయండి. కానీ మనోనేత్రానికి గుడ్డితనం వచ్చిందంటే అది ఎవరు చేయాలి? దేవుడు చెయ్యాలండి. అది మనుషులు చేస్తే జరిగేది కాదది, దేవుడు చెయ్యాలది. సాతానుడు ఎంతసేపు కూడా మన మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేయడానికే చూస్తాడు. అర్థమైందా? మన మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తే ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఎందుచేత అలా జరిగింది? మనం అవిశ్వాసులమా? కాదు. ఎందుకు వచ్చింది మరి అది గుడ్డితనం? అవిశ్వాసులతో సాంగత్యం చేయడాన్ని బట్టి. కొంతమందిని కలిసినప్పుడు భక్తిపరులే, మరి మంచి పరిస్థితిలో ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క పరిస్థితులు నాకెందుకో ఎక్కడో తేడాగా అనిపించాయి అన్నమాట. ఆ తేడాగా అనిపించినప్పుడు ఇదేంటి వీళ్ళు ఎంత మంచి విశ్వాసులు కదా, ఇలా కదా, అలా కదా అని, అంటే నాకంటే పెద్దవారన్న మాట్లాడేవారు. ఎప్పటి నుంచో విశ్వాసులు, మంచి విశ్వాసులు, ఏదో అల్లాటప్ప వాళ్ళు కాదు. కానీ వాళ్ళు చేసేవి నాకు కరెక్ట్ అనిపించి కాదు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ క్రియలు నాకు కొన్ని కరెక్ట్ అనిపించి కాదు. కొన్ని కరెక్ట్ ఉండి, కొన్ని కరెక్ట్ ఉండి కాదు. ఎందుకు అంటే నేను ఎప్పుడూ కూడా మీకు చెప్తా ఉంటాను, నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను అంటే దేవుని కొలమానంలో నేను చూసుకుంటానండి. నా కొలమానంలో నేను ఉండను, నన్ను నేను కొలుచుకోను, నన్ను నేను నా దృష్టితో చూసుకోను. దేవుని యొక్క దృష్టితో నన్ను చూసుకుంటాను. నేను ఎక్కడితో చూసుకుంటాను? నా దృష్టితో నేను చూసుకుంటే నాకు మంచి అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టితో నేను చూసుకుంటే నాలో ఉన్న లోపాలు కనబడతాయి నాకు. బైబిలు ఆత్మీయంగా మనము చదివితే, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు బైబిల్ చదివితే మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే మన తప్పే చెప్పదు. అర్థమైందా? మన తప్పులు చెప్పాలి బైబిలు, మనల్ని చూపించాలి. ఇది వెలుగుది. ఈ వెలుగులో మన జీవితం కనబడుతుందా లేదా, మన ప్రవర్తన కనబడుతుందా లేదా, మనలో ఉన్న లోపాలనే మనకు చూపిస్తుంది బైబిల్. తన తప్పులు తన కప్పు కొనక ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. మన తప్పుల్ని ఎప్పుడైతే ఈ బైబిల్ చూపిస్తుందో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. తన ప్రవర్తన తను సరి చేసుకునేవాడు యథార్థవంతుడు అని చెప్తుంది బైబిల్. వీళ్ళు చాలా ప్రార్థనాపరులు కదా, చాలా పరిశుద్ధులు కదా, నీతిమంతులు కదా, యథార్థవంతులు కదా, నాకంటే పెద్ద వయసు వారు కదా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. చెప్పుదాము అంటే నాకంటే పెద్ద వయసు కలిగిన వారు వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని నాకు నా మనసు కూడా నాకు ఉంటుంది కదా. వాళ్ళు ఎక్కడ వాళ్ళ మనోభావం దెబ్బతింటదో, వాళ్ళ మనసు నొప్పించబడతదో అని నాకు కొంచెం బాధగా అనిపించేది అన్నమాట. వాళ్ళు సరి చేసుకునే వాళ్ళు అయితే నేను చెప్పినా పర్వాలేదు, వాళ్ళు సరి చేసేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, అంటే ఈవిడేనా అంత భక్తి పరురాలని కానీ, లేకపోతే అంత నీతిమంతురాలని కానీ, అంత యథార్థవంతురాలని కానీ వాళ్ళు అనుకున్నారనుకోండి. ఎందుకంటే వాళ్ళ దృష్టితో వాళ్ళు చూస్తారు నన్ను, నేను దైవ దృష్టితో వాళ్ళు చూస్తాను. నా దృష్టితో చూడండి, నేను దైవ దృష్టితో చూస్తాను. ఈ నా నేత్రాలు కాదు, ఈ నేత్రాల్లో ఎవరి నేత్రాలు ఉన్నాయి? నా దేవుని నేత్రాలు ఉన్నాయి ఇందులోని. అందుకే రాంగ్ ఏదో రైట్ ఏదో చూస్తుంది. అలాగా కొంచెం ఇబ్బంది పడేదాన్ని అన్నమాట అండి. ఆ ఇబ్బంది పడిన వాళ్ళు
ఇప్పుడు మెల్లమెల్లగా రైట్లోకి వస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అది నాకు ఒక బాధే కదా మరి నా లోపల చెప్పండి. నాకు బాధ ఉంటుందా? వీళ్ళు ఎందుకు ఇలా మోసపోతున్నారా, ఎందుకు ఇలా నష్టపోతున్నారా, వీళ్ళ నష్టానికి కారణం ఇదని వీళ్ళకి ఎందుకు తెలియట్లేదా అని చెప్పి మనసులో చాలా బాధ అనిపించింది అన్నమాట. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా రైట్ అవుతుంటే వాళ్ళ తప్పేదో వాళ్ళు గ్రహించుకోగలుగుతున్నారండి. నేను డైరెక్ట్గా చెప్పకపోయినా కొంచెం అలా చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారు, గ్రహిస్తున్నారు అన్నమాట. దేవానికి స్తోత్రం. ఈ కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఎందుకంటే నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు నశించిపోతున్నారంటే నాకు బాధే కదా, అవునా కదా? మనల్ని ప్రేమించేవాళ్ళు పాడైపోతుంటే మనం చూస్తూ ఉండగలమా అండి? ఉండలేదు. అలాంటి ఒక బాధని నేను అనుభవించేదాన్ని అన్నమాట. అలాంటి ఒక బాధనే నేను అనుభవించేదాన్ని. కానీ అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రైట్ చేస్తున్నాడు అన్నమాట. రైట్ చేస్తుంటే మెల్లమెల్లగా రైట్ అవుతున్నారు. ఒళ్ళే దేవానికి స్తోత్రం. ఇంకా వాళ్ళు రైట్ అవ్వాలి, ఇంకా వాళ్ళు కొంచెం వస్తున్నారు. ఇప్పుడు అంటే 100% ఉంది అంటే అందులో 5%లోకే వచ్చారు ఇప్పటికి. ఇంకా ఎంత రావాలి వాళ్ళు? 90%, 95% రావాలి వాళ్ళు. కాకపోతే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పే అంత ధైర్యం నాకు ఉండొచ్చు. కానీ వాళ్ళకి చెప్తే ఏం ఫీల్ అవుతారు అనే ఒకటేదో నాలో పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకంటే చిన్న వాళ్ళతో కొన్నిసార్లు చెప్పగలుగుతాం, కొన్నిసార్లు చెప్పలేము, అది వేరే విషయం. కానీ పెద్దవారంటే ఒక తల్లిలాగా మనల్ని ప్రేమించారు అంటే వాళ్ళకి చెప్పడం అనేటువంటిది సులువు అంటారా? నా చిన్న వయసు నుంచి వాళ్ళ భక్తి కోరులు మరి ఎక్కడ తప్పు జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థమే కావట్లేదు అసలు. అలాంటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది అన్నమాట. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి నెమ్మదిగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. నేను కూడా ఒక్కొక్కటి మెల్లగా చెప్తున్నాను అన్నమాట. అన్నీ ఒకసారి చెప్పేయడానికి ఈ చిన్నపిల్లలు అంటోళ్ళు కాదా? ఈ చిన్నపిల్లలు అంటోళ్ళు అనుకోమ్మా, మనం ఏం చేస్తాం? కూర్చోబెట్టి ఇలా చేయకే, అలా చేయకే, అది తప్పు, ఇది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు ఆ అమ్మాయికి చెప్పేస్తాం. ఈ అమ్మాయికి చెప్పేటప్పుడు మనకు ఎలా ఉంటుంది? కొంచెం యూత్ కదా, ఆ అమ్మాయికి చెప్పేటప్పుడు కొంచెం మనకి ఏం కావాలి? యూత్కి బాగా కాంప్లికేట్ ఉంటుంది. వివాహం అయిన తర్వాత కాస్త తెలుసుకుంటారు. పిల్లలు పుట్టేటప్పటికి ఇంకాస్త తెలుసుకుంటారు. ఆ పిల్లలు ఎదిగేటప్పటికి ఇంకా నలుగుతారు. పిల్లలు ఎదిగి పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటప్పటికి అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. తెలుసా? అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల అనుభవాలు వేరు, యూత్ అనుభవం వేరు, వివాహం అయిన తర్వాత అనుభవం వేరు, పిల్లలు పుట్టిన తర్వాత వేరు, వాళ్ళు ఎదిగిన తర్వాత వేరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వేరు, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వేరు. ఇలా ఉంటాయండి రకరకాల స్టేజ్లు అన్నమాట. ఇవన్నీ కూడా స్టేజ్ల ప్రకారంగా ఉంటాయి ఇవన్నీ కూడా. వివాహమైన వాళ్ళ కోసం నేను మాట్లాడాను అనుకోండి, వివాహమైన వాళ్ళకి అందరికీ అర్థం అయిపోతుంది. పిల్లల కోసం మాట్లాడితే పిల్లలు పుట్టిన వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది. పిల్లలు ఎదిగే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. పిల్లలకి వివాహం చేసిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇలా ఉంటుందండి, స్టేజ్లు ఉంటాయి వీటికి. అందరికీ ఒకేలాగా అర్థం అవ్వాలని ఏమీ లేదు, కానీ అందరికీ అర్థం చేపించేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ నేను ఒకటే బోధిస్తాను, కానీ మీలో ఎవరికి ఏది అవసరమో అది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడో ఆయన మీకు అర్థం చేపిస్తాడు. అందుకే అందరికీ మీరు అర్థం చేపించండి పరిశుద్ధాత్మ దేవుడు అని నేను అడుగుతాను. ఆయన అడిగినప్పుడు మీకు ఎంత అర్థమవుతుందో అంతే మీకు అర్థం చేపిస్తాడు ఆయన.
చిన్న వయసు నుంచి నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. చిన్న వయసులో బోధించింది చిన్న వయసులో బోధించాడు. యవన ప్రాయంలో బోధించేది యవన ప్రాయంలో బోధించాడు. అలాగ నా యొక్క ఎదుగుదలను బట్టి, నా యొక్క వయసును బట్టి, నా యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలను బట్టి, గ్రహింపును బట్టి ఎప్పటికీ కూడా ఆయన బోధిస్తున్నాడు. చిన్ననాటి ఉన్నప్పుడు బోధించినట్టు కాదు. నువ్వు పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా ఉంటాయి నీ చేష్టలు. ఎదిగిన తర్వాత ఎదిగినట్టు చెప్తాడట. మనిషి ఎదిగారు కానండి, వాళ్ళు ఏమి ఎదగలేదు, ఏమి ఎదగలేదు. మనిషి మాత్రం ఎదిగారు కానీ వాళ్ళకి విద్య ఎదగలేదండి, విద్య ఎదగలేదండి. మన వయసుకి తగినంత బుద్ధి అయినా ఉండాలి, కొంతమందికి వయసుకి మించిన బుద్ధి కూడా ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి గారు చాలా అగ్ని లాంటి దైవజనులండి. కానీ నా నోటి నుంచి ఏమొస్తుందని ఆయన వినేవారండి. మా పాస్టర్ గారు కూడా ఆశతో ఉండేవారు అన్నమాట. గల కారణం ఏంటి? నేను సొంత తెలివితో సొంత జ్ఞానంతో నేను మాట్లాడాను అనుకోండి, వాళ్ళు వింటారా? చెప్పండి, వింటారా? వాళ్ళు చాలా అగ్ని లాంటి దైవజనులు వాళ్ళిద్దరూ కూడా. మంచి సమర్పణ కలిగిన వాళ్ళండి వాళ్ళిద్దరూ కూడా. నేనేయో నోటు మాటలతో మాట్లాడేసి, నేనేయో లోకపు మాటలు మాట్లాడేస్తే, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే వాళ్ళు వింటారండి, వాళ్ళకి పనిచేస్తాయి. మా అయ్యగారు అనేవారు, మా ఆత్మీయ తండ్రి గారు, ప్రవక్త నోట తన మాట ఉంచుతాడు రోజు, మనం వినాలి అని. ఆగు ఆగు అని నేను ఏదన్నా నోరు తెరిస్తే ఆయన వెంటనే ఆగు, అమ్మ ఏదో చెప్తుంది. నేను సర్వసాధారణంగా వాళ్ళతో నేను చెప్పేదాన్ని కాదండి. ఎప్పుడైనా నోరు తెరిస్తే వెంటనే ఆయన స్టాప్ అయిపోయి అని ఆయన సైలెంట్గా ఆవిడ నాగమని కూడా ప్రవక్త నోట తన మాటనే ఉంచుతాడు. ఆమె నోట ఏ మాట ఉంచాడో దేవుడు అని అలా శ్రద్ధగా వినకూడదు. మరి దేవుడు ఆ సొలొమోను కంటే అన్నలు ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళతో ఎందుకు దేవుడు మాట్లాడాలి? ఇతనితో మాత్రం ఎందుకు మాట్లాడాడు? ఇతనికి మాత్రం ఎందుకు జ్ఞానం ఇచ్చాడు? కానీ ఆ కన్య పిల్లల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి అతనికి బహుమతులుగా ఇచ్చారో వాళ్ళ గురించి సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడండి. మనకి డైరెక్ట్గా వచ్చి ఏమి చేయడండి, మనల్ని ఇండైరెక్ట్గా వస్తాడాడు. నువ్వు గ్రహింపు కలిగి ఉంటే తప్ప, నీకు గ్రహింపు లేకపోతే ఆడు దెబ్బేసేస్తాడు. ఆడికి మన సూటుగా వచ్చేయడాడు, డైరెక్ట్గా వచ్చేయడాడు, మనల్ని నాశనం చేయడానికి వస్తాడాడు, మన ఆత్మీయ జీవితాన్ని కొల్లగొట్టడానికి వస్తాడాడు. అందుకే మన ఆత్మీయ నేత్రాలు ఎలా ఉండాలి? తెరవబడి ఉండాలి. తెరవబడితే సరిపోలేదు, ఎవరితో సాంగత్యాలు పెట్టుకోకూడదు, మనం అన్యులతో సహవాసం పెట్టుకోకూడదు, అవిశ్వాసులతో సాంగత్యాలు పెట్టుకోకూడదు. అదే చెప్తున్నాడు పౌలు గారు. అవిశ్వాసులతో మీకు సాంగత్యం ఏంటి? మీరు వెలుగు బిడ్డలో చీకటి వారితో మీకు సాంగత్యాలు ఏంటి? మాట్లాడొద్దని చెప్పలేదు ఆయన, సాంగత్యం చేయొద్దని చెప్పాడు. అన్యోన్యమైన సహవాసం ఎవరితో పెట్టుకోవాలి? మనం అది దేవుడితో పెట్టుకోవాలి. అన్యోన్యమైన సహవాసం ఎప్పుడైతే దేవుడితో పెట్టుకున్నామో, దేవుడంట ఏదైనా మనకి అపవిత్రత అనేటువంటిది మన దగ్గరికి వస్తుంటేనంట ఆయన ఏం చేస్తాడంట? తన రక్తంతో కడిగేస్తూ ఉంటాడట. ఆయనే కడిగేస్తాడట. నన్ను కడుగు అని మనం అనవసరం లేదటండి. ఎందుకు ఆయన కడిగేస్తున్నాడంటేనంట, ఆయనతో మనం ఏం పెట్టుకున్నాం? అన్యోన్యమైన సహవాసం. అన్యోన్యమైన సహవాసం పెట్టుకున్నాం కనుక యవ్వా నన్ను కడుకొని అడగకుండానే ఆయనే కడిగేస్తాడట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ వాక్యం చదివినప్పుడు. మీకు ఎంతమందికి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒక్కో వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక్కో వాక్యం చదివితే సంతోషం అనిపిస్తుంది, ఒక్కో వాక్యం చదువుతుంటే
మరి ఇలా రకరకాల భావనలు కలుగుతాయి అన్నమాట అండి. అన్నిసార్లు ఒకలాగా ఉండదు వాక్యం చదువుతుంటే. సంతోషము కలుగుతుంది, నెమ్మదే కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అభిషేకం వస్తుంది. నాలో ఏమన్నా ఉన్నాయని వెతుక్కుంటాము. దేవునికి విరోధమైంది ఏదైనా నాలో ఉందా అని వెతుక్కుంటాము. అవిశ్వాసులతో సహవాసం పెట్టుకున్నామంటే మనకు వచ్చే గిఫ్ట్ ఏంటండి? మన యొక్క ఆత్మీయనేత్రాలు నాడు ఏం చేస్తాడంట? ఇమీడియట్గా గుడ్డితనం తొలగించేస్తాడు. గుడ్డోడికి ఏదైనా కనపడుతుందా? కనపడదు. అంటే అర్థం కాదన్నమాట. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనకు అర్థం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలోనే ఉన్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, వింటున్నాం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, వస్తున్నాం కదా, అలా సరిపెట్టుకోకుండా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితంలో మనం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ సరి చేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ చెప్పినప్పుడు వినాలి, తర్వాత ధ్యానించాలి, తర్వాత ఇతరులకి షేర్ చేయాలి. అది మన లోపల నెమరు వేసుకోవాలి. మనం ఏదైనా మన లైఫ్లో ఏదైనా ఎంటర్ అయినప్పుడు పలానా టైంలో అమ్మగారి వాక్యం చెప్పారు కదా, మన ఫ్రిడ్జ్లో కొన్ని స్టోర్ చేసుకుంటాం. మనం చేసుకుంటామా? చేసుకోమా? ఏం చేసుకుంటాం? కూరగాయలు పెట్టుకుంటాం, నాన్-వెజ్ పెడతాం, పాలు పెడతాం, పెరుగు పెడతాం. అంటే ఈ రోజుకి సరిపడా తినేసి ఇంకా మిగిలింది ఉంటే మనం దాన్ని ఏం చేస్తున్నాం? స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కసారి అనుకోకుండా చుట్టాలు వస్తారండి మన ఇంటికి. అప్పుడు అది అనుకోకుండా మనకి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. అమ్మో ఇప్పుడు ఎలాగ కూర అంతేనా? ఎవరికైనా అంతే. ఇప్పుడు కూర ఏమండాలి, కూర ఏమండాలి, ఎందుకంటే రైస్ అందరికీ ఉంటాయి ఇంట్లో. చుట్టాలు వస్తున్నారంటే పప్పు వండేస్తామండి, చారెట్టేస్తామా? చెప్పండి. ఒకవేళ ఇవి పెట్టినా కానీ ఏమి వండుతాం మనం కదా? అదే మనకు ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, భయం వేస్తుందా? అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? మనం స్టోర్ చేయాలండి. ఎక్కడ? హృదయంలో స్టోర్ చేయాలి. అది ఎప్పుడో ఒకప్పుడు మనకు అవసరం వస్తుంది. ఆ మాట అవసరం వచ్చినప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలి? ఫలానా టైంలో ఈ వాక్యం చెప్పారు కదా, ఫలానా టైంలో ఈ వాక్యం చెప్పారు, ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే నాకు ఎదురొచ్చింది అని ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలండి. అంటే దీన్ని ఏం చేస్తాం? మనం స్టోర్ చేసాం, లోపల స్టోర్ చేసాం. ఇప్పుడు అది మనకు అవసరమైంది, బయటకు తీసాం. నీకు లోపలే వాక్యం లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? నీకు ఎలాగ ఉపయోగపడుతుంది అది? నీకు అప్పటికప్పుడు ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఉన్నా కానీ అది నీలో పనిచేయాలి కదా. జీవం కలిగిన వాక్యం ఉంది, జీవం లేని వాక్యం ఉంది. నీలో ఏం పని చేస్తుంది? అక్కడ ఏ వాక్యం పని చేస్తుంది చెప్పండి కదా? శక్తి కలిగింది ఉంటుంది, శక్తి లేనిది ఉంటుంది. అభిషేకం కలిగింది ఉంటుంది, అభిషేకం లేనిది ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి అంటే స్టోర్ చేసుకోవాలండి. దాన్ని ఏం చేయాలి? స్టోర్ చేయాలి. దాన్ని విన్నట్టుగా వదిలేయకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని మనం శుభ్రంగా భోజనం చేస్తారు కదా ఇంటికి వెళ్ళగానని, చేసిన తర్వాత కూర్చోవచ్చు, పడుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత నువ్వు ఏ పనులు చేసుకున్నప్పటికైనా నీ మనసులో దీన్ని ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చి నువ్వు ధ్యానం చేయాలి దాని గురించి. ఈ మాట ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకు ప్రభు ఈ మాట నాతో మాట్లాడారు అని చెప్పిన వాక్యం అంతా కూడా మీరు ఏం చేయాలి? మళ్ళీ మైండ్లో నుంచి దాన్ని తీసుకోవాలి, బయటికి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు బయటికి తీశారో ఇంకా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే మనకు ఉందో అండి, నీ హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది. నీ హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది. అది నువ్వు తిన్న భోజనాన్ని బట్టో, నువ్వు కట్టుకున్న వస్త్రాలను బట్టో, లేకపోతే నీకున్న దాన్ని బట్టో నీకు వచ్చిన సంతోషం కాదు, ఆనందం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వచ్చిన ఆనందం, సంతోషం.
అది ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో, ఈ ధ్యానించడానికి నువ్వు ఖాళీగా కూర్చొని అవసరం లేదు, ఏ పనైనా చేసుకోవచ్చు. నేను చేశాను కనుక మీకు గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. ఆ రకంగా నేను ధ్యానం చేసేదాన్ని. నేను ఏ పని చేసుకున్నా నేను ధ్యానించుకునేదాన్ని, లేకపోతే స్తుతించేదాన్ని, ఎక్కువ పాటలు పాడేదాన్ని. పాటలు ఆగినాయి అంటే దేవుని వాక్యాన్ని నేను ధ్యానించుకున్నాను. ఎప్పుడు ఖాళీగా నా మనసు ఉంచేదాన్ని కాదు. నా మనసు ఖాళీగా ఉంటే ఒకవేళ సాతానుడు వచ్చి గుడ్లెట్నేమో పిల్లలు చేసినేమో తెలియదు. ఆకాశంలో పక్షులు తిరుగుతూనే ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మన తల మీద వాలితే మనం కొట్టుకోవాలి. ఆకాశంలో తిరిగితే మనం వాటి జోలికి ఏమి వెళ్ళవసరం లేదు. మన తల మీద వాలితే కనుక మన తల మీద వాలకుండా మనం చూసుకోవాలి వాటిని. అది మన బాధ్యత, నీ బాధ్యత. నీ తల మీద వాలకుండా నువ్వు చూసుకోవాలి. నీ దగ్గరకు వస్తుందంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? అది దాని తరమాలు నువ్వు. నీ తల మీద వాలనివ్వకూడదు దాన్ని. ఎందుకంటే దుష్టుడు తప్పకుండా తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఖాళీగా ఉందా, ఎవరి మైండ్ ఖాళీగా ఉందా, ఎవరి హృదయం ఖాళీగా ఉందా అని వాడు తిరుగుతూనే ఉంటాడో. నువ్వు గమనించుకోకపోతే నీ తల మీద వాళ్తాడో, ఒక పక్షి వాలినట్టు వాళ్తాడో. నువ్వు అది కూడా గ్రహించుకోకపోతే చక్కగా కూర్చుంటాడు, గూడు కడతాడో, గుడ్లు పెడతాడో, పిల్లలు చేస్తాడు. అప్పుడు నీ శక్తి సరిపోద్దా? నువ్వు వాళ్తుంటే కొట్టుకోవటం సులువా? అవి గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత ఎగరగొట్టడం సులువా? ఏది సులువు? చిచ్చి, ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నాకు? స్టార్టింగ్ అది. నీకేదైనా నీకు కాని ఆలోచన అంటే దేవునికి సంబంధించిన ఆలోచన కాకుండా ఏదైనా వస్తే నువ్వు వెంటనే ఏం చేయాలి? దాన్ని చిచ్చి, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఎందుకు నాకు ఇలాంటి తలంపు వచ్చిందని నువ్వేం చేయాలి? ఎగరగొట్టడం నేర్చుకో. అప్పుడు నీ తల మీద కూర్చునే అవకాశం నువ్వు చోటివ్వకూడదు. అది కూర్చుని గూడు కట్టేస్తుంది. అప్పుడు నీ మైండ్ని కొంచెం ఏం చేస్తుంది? అది ఆవరించేస్తుంది, ఆక్యుపై చేసేసుకుంటుంది. అది చివరికి ఏమవుతావంటే నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితిలోకి వచ్చేస్తావు. నా కోసం ప్రార్థన చేయండి అనే స్థితిలోకి వెళ్ళిపోతావు. అంటే ఎందుకు నువ్వు ఇతరుల ప్రార్థన మీద ఆధారపడిపోతున్నావు? నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయావు. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేని స్థితిలోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఆ దుష్టుడు నీ తల మీద వాలినప్పుడు నువ్వేం చేయలేకపోయావు? వాడిని ఎగరగొట్టలేదు. నీకు అర్థం అవ్వలేదు. అసలు దుష్టుడు ఏ రూపంలో వస్తున్నాడో కూడా నీకు అర్థం కాలేదు. అయితే ఇవి చాలా ఆత్మీయ విషయాలండి. చిన్నవి మామూలు విషయాలు కాదు, ఆత్మీయమైన విషయాలు. అందుకే అంటాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. మనకు ఆత్మీయ చెవులుంటే మనం వెంటనే కాదు, దాన్ని అనుసరిస్తామంట. ఆత్మ మనతో ఏం చెప్తుందో దాన్ని చేస్తామంట. అందులో ఇప్పుడు ఇంకా ఎంత సమీపంగా దేవుని రాకడంలో ఎవరు చూసినా దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇదే మాట వింటున్నారా లేదా? గొప్ప దైవజనులు చెప్పే మాటలు ఇయ్యనండి. ఇంకా కొన్ని ఏమంటున్నారంటే, మీరు రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకు స్వస్థతలు వస్తాయి. ఈ బ్యాచ్ ఇంకా ఉందా లేదా? రక్షించబడండి అని చెప్పేవాళ్ళు చెప్తున్నారా లేదా? కానీ అందరూ చెప్తున్నారు. అది ఇంకా రాత్రి ఒక విషయం దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటి అంటే, ఒక సంఘంలో ఒకరితో నేను మాట్లాడుతున్నాను అన్నమాట. ఆ సంఘం కూడా ప్రభు నాకు చూపించారు. కానీ వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియట్లేదంట. వాళ్ళకి అభిషేకం అంటే కూడా ఏంటో తెలియట్లేదంట. మీకు చాలా విషయాలు చెప్పాలని నాకున్న
మీరు ఇంకా గ్రహించలేని స్థితిలోనే నాకు కనబడుతున్నారు. అది నాకు ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా రోజులు అలాగా మీరు ఏం చేస్తున్నారంటే దొర్లించేస్తున్నారు రోజులు. ఈ రోజుకి అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది అన్న స్థితిలోనే మీరు కనపడుతున్నారు. కానీ నాకు ఇంకా మీకు చెప్పడానికి నా దగ్గర చాలా సమాచారం నాకు ఉంది. కానీ మీరు ఇంకా గ్రహించలేని స్థితిలోనే నాకు కనపడుతున్నారు. మీ పిల్లలకు మీరు ఏదైనా చెప్పాలని మీరు లోపల చాలా ఉంటాయి మీకు, కానీ వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అనిపించదు. ఆ పౌర్ల తర్వాత అర్థం చేసుకుంటారులే బాధ అనిపిస్తుందా మీకు? చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ పిల్లలకి ఫుడ్ బాగా పెడుతున్నారండి, ఏకం దాకా పెడుతున్నారండి. అంటే నన్ను ఎప్పుడు పస్తు పెట్టలేదు, కానీ నన్ను పస్తు పెట్టే అవసరం నాకు రాలేదు. అంతే, పెట్టించుకునే అవసరం నాకు రాలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పిన మాట నేను విన్నానండి. ఆ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పే మాట విన్నోళ్ళకి పనిష్మెంట్ ఎంత ఉండేదో తెలుసా? కొట్టివరు కాదు, మెచ్యూర్ అయినా కూడా దెబ్బలు తిన్నారా లేదా? ఒప్పుకునేవారు కాదు అప్పుడు. కానీ ఒక్క దెబ్బ మా తల్లిదండ్రులతో నేను తినలేదు, అన్నదమ్ములతో తినలేదు. గల కారణం ఏంటి? దేవుడు చెప్పింది నేను వినేదాన్ని. దేవుడు చెప్పింది మనం విన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది కూడా వింటాం, అన్నదమ్ములు చెప్పింది కూడా వింటాం. ఎందుకంటే మంచి తల్లిదండ్రులు మంచి విషయాలే చెప్తారు, మంచి అన్నదమ్ములు మంచి విషయాలే చెప్తారు, చెడు చెప్పరు వాళ్ళు. దేవుని మహాకృపను బట్టి అది నాకు అనుగ్రహించబడిందండి. అది అందరికీ అనుగ్రహించబడవచ్చు, పోకపోవచ్చు, నాకు తెలియదు. కానీ నాకు అనుగ్రహించబడింది. ఆ రీతిగా నేను పెరిగానండి. ఒక దెబ్బ కూడా తినకుండా పెరిగానండి. అయితే ఈ రోజుని నేను అలా పెరిగాను. కానీ నాకు ఆత్మీయమైన తల్లిదండ్రులు దొరకలేదు. నాకు వివాహం అయ్యేంత వరకే మా ఆత్మీయ తల్లిదండ్రులు ఆ పెంపకం జరిగింది. పెంపకం అంటే ఇలా వాక్యం చెప్పడమే, కూర్చోబెట్టి 4 మాటలు ఎప్పుడు చెప్పలేదు. కానీ మీకు నన్ను ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇది మీకు చాలా గొప్ప విషయం అన్నమాట. కానీ అది మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు అనేటువంటిది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. చెప్తున్నాను కదా, నేను చాలా చెప్పవలసిన సంగతులు చాలా నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారో విచారకరం అంటారా, సంతోషకరం అంటారా? ఇది మీరు నష్టపోతున్నారా లేదా? చెప్పండి, మీరు నష్టపోతున్నారా లేదా? ఇంకా మీరు ఈ జీవితంలోనే గెలుపు పొందలేకపోతున్నారు. అది విచిత్రం ఏంటి? మీ కుటుంబాల్లో కావచ్చు, మీ విషయాల్లో, ఈ కుటుంబ జీవితంలోనే మీరు ఇంకా ఏమీ చేయలేకపోతున్నారు, జయం పొందలేకపోతున్నారు. ఇంకా ఆత్మీయ జీవితంలో మీరు ఏం గెలుపొందుతారు? ఇంకా రక్తము కారునంతగా మీరు పోరాడాలంటున్నాడు. మరి ఎబ్రీలకు రాస్తాం అన్నడా లేదా? అంత పోరాటంలోకి వెళ్ళారు అసలు మీరు? ఎక్కడ పొందుతున్నారు మీరు అది? ఆయన ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ఇంకా బోధించాల్సిన స్థితిలోకి రావాల్సిన మీరు పాలు తాగే ప్రాయంలో ఉన్నారు అన్నడా లేదా? అది ఎంత దుఃఖకరం అండి ఆ మాట. అది సంతోషంతో మాట్లాడుతున్నాడు ఆ మాటను ఆయన. అసలు బోధించే స్థితి అక్కడ, పాలు తాగే స్థితి అక్కడ. పాలు ఎవరు తాగుతారు అంటే ఏ వయసులో ఉన్నారు వీళ్ళు? ఇంకా నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే చిన్నపిల్లం అనుకుంటున్నావా? నువ్వు ఏమంటారు? నువ్వు ఇంకా చిన్నపిల్లం అనుకుంటున్నావా? నువ్వు చిన్నపిల్లవు కాదు. ఇంకా నువ్వు పాలు తాగడానికి, పాలు తాగే వయసు కాదు నీది. బలమైన ఆహారము ఎవరికంట? పరిపక్వత చెందిన వాళ్ళకి బలమైన ఆహారం అంటండి. మనలో ఇంకా పరిపక్వత వచ్చిందా? పరిపక్వత వచ్చిందా? ఇంకా మనం ఏమనుకుంటున్నామంటే
ఇంకా అందరి మీద నేను బెటరు, అందరి మీద నేను బెటరు, అందరి మీద నేను బెటర్ అనే అది ఏమంటారు దాన్ని, ఆ మైకులు ఉండిపోతున్నారు. ఇంకా అందరి మీద బెటర్ అని నీకు నువ్వు అనుకుంటుంటే అది కరెక్టా? దేవుడు అనుకోవాలి కదా, నీ ఆత్మీయ తల్లి అనుకోవాలి కదా. నా బిడ్డలు ఆధ్యాత్మికంగా బాగా ఎదిగారు, చాలా గ్రహింపులో ఉన్నారు, వీళ్ళు ఏది చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు అని ఎవరు అనుకోవాలండి? మొదట దేవుడు అనుకోవాలి, తర్వాత నేను అనుకోవాలి. అంతేనా? మరి మిమ్మల్ని పెంచి నేను మరి మీ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? అవునా కాదా? మీరు ఎంత ఎదుగుదలలో ఉన్నారో, ఎంత గ్రహింపులో ఉన్నారో ఎవరికి తెలుస్తుంది? ఏ తల్లైనా దేవుడైనా ఏం కోరుకుంటాము? నా బిడ్డలో ప్రయోజకులు అయ్యారు. నా బిడ్డలు ఏమయ్యారు? ప్రయోజకులయ్యారు. పర్వాలేదు, ఈ బిడ్డలు నేను ఇలాగా వాడుకోవచ్చు, అలా వాడుకోవచ్చని దేవుడు నేను కూడా ఏం చేయాలి? మిమ్మల్ని బట్టి సంతోషించి ఆనందించి మిమ్మల్ని ఉపయోగించాలి. నేను ఏం చేయగలగాలి? ఉపయోగించగలగాలి. అలాంటి ఎదుగుదల మీలోకి రావాలి. అలాంటి ఎదుగుదల మీలోకి రావాలి. ఇంకా పాలు తాగే ప్రాయంలోనే మనం ఉండకూడదండి. ఎదగాలి, ఎదగాలి. ఎదగాలి అంటే ఒక సాధన చెయ్యాలి. మనం ఏం చేయాలి? ఒక సాధన చెయ్యాలి. భక్తి విషయంలో నీకు నీవే సాధన చెయ్యి. నేను చాలా భక్తిగా ఉన్నాను అని అనుకుంటే సరిపోలేదు. కానీ ఆ భక్తిలో నీకు నువ్వు ఎంతవరకు సాధన చేస్తున్నావు? దేవునిలో సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశిస్తే ఏమొస్తుందన్నాడు ఆయన? హింస. సద్భక్తి అంటే మంచి భక్తిలో నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తున్నావో నీకు హింస రావాలి. నీకు హింస రావట్లేదంటే నువ్వు సద్భక్తిలో ఉన్నట్టా లేనట్ట? చెప్పండి, చెప్పండి, ఎందులో ఉన్నట్టు మీరు? నువ్వు సద్భక్తిలో ఉంటే ఏం రావాలి నీకు? హింస రావాలి. ఎవరి ద్వారా వస్తుంది? సాతానుడు మీ ఇంట్లో ఎవరిలో ఒకళ్ళు ప్రవేశించి మిమ్మల్ని ఏం చేస్తాడో? హింసిస్తాడు, భయంకరంగా హింసిస్తాడు. అదే మీకు ఆనవాళ్ళు. దేవుణ్ణి నువ్వు నిండు మనసుతో అనుసరిస్తే నీకేమొస్తాయి? హింస వస్తుంది, శ్రమలు వస్తాయి. ఎందుకంటే నువ్వు భూ సంబంధివైతే నీకేది రాదు. నువ్వు పర సంబంధివైతే తప్పకుండా వస్తాయి అవన్నీ. దీన్ని బట్టి మనకి ఇవన్నీ ఆనవాళ్ళండి. మనకి ఏది రావట్లేదంటే మనం ఎవరి సంబంధమే? భూ సంబంధమైన అయ్యి ఉండాలి, లేకపోతే సాతాను సంబంధం అయ్యి ఉండాలి. వాడి సంబంధం అయితే వాడు ఏమన్నా బాధపడతాడండి? పెట్టండి. భూ సంబంధం అయితే భూ సంబంధించిన వాటినే వెతుక్కుంటూ ఉంటారు. పర సంబంధం అయితే పైన ఉన్న వాటిని వెతుకుతారు. అంటే దేవునికి సంబంధించినవి వెతుకుతారండి. ఏ సంబంధం మనం? ఎవరి సంబంధం మనం? నా సంబంధి అని నిన్ను చూసి దేవుడు అంటున్నాడా? నా బిడ్డ అని చెప్తున్నాడా? నేను అడుగుతున్న ప్రశ్న కాదు, దేవుడు అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని. నా బిడ్డవేనా? నాకు సంబంధించిన బిడ్డవేనా? నాకు సంబంధించిన బిడ్డవైతే నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు? ఎలా ఎందుకు జీవిస్తున్నావు? నాకు అనుకూలంగా ఉండాలి కదా. ఉంటున్నామా ఆయనకు అనుకూలంగా? తన జ్ఞానాన్ని బట్టి అతిశయించాడంట ఆయన. అతిశయిస్తే ఏమైపోయాడు? దుష్టుడు ఆరోపంలో వచ్చాడు. ఆరోపంలో వచ్చి ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ఆరోపంలో వచ్చి
చెయ్యకూడని కార్యాలు చేసేటట్టుగా చేశాడండి. చెయ్యరాని కార్యాలు చేసేటట్టుగా భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఎంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడండి, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అంత పతనంలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ వెళ్ళిపోయాడు. అందుకే చాలా జ్ఞానము కలిగి ఎలర్ట్గా మనం ఉండాలన్నమాట. స్పృహలో ఉండాలండి. స్పృహలో ఉన్నావా? ఒక్కోసారి స్పృహలో లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారండి. అసలు ఆ స్పృహలో ఉన్నావా నువ్వు? మెలకుగా ఉన్నావా నువ్వు? మెలకుగా ఉండి మాట్లాడుతున్నావు, మెలకుగా లేకుండా మాట్లాడుతున్నావా? స్పృహలో ఉండాలి. ఎలా ఉండాలి? స్పృహలో ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు నాతో, ఏం మాట్లాడుతున్నాడు నాతో అని చెవియొగ్గి ఆలకించేటట్టుగా మనము చాలా ఎలర్ట్గా ఉండాలన్నమాట అండి. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలంటారు. ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలంట. ఈ వాక్యం అనేటువంటిది ఒక ఖడ్గంలాగా మనం హృదయంలో ఉండాలంట. ఆ ఖడ్గాన్ని ఎవరి మీద ఉపయోగించాలి? ఎవరి మీద ఉపయోగించాలి? దుష్టులపై ఉపయోగించాలి. ఎందుకు అంటే వాడు మన మీద ఏం చేస్తాడంటేనట అగ్నిబాణాలు వదులుతూ ఉంటాడు. అగ్నిబాణాలు వదులుతూ ఉంటేనట విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలన్నమాట. విశ్వాసం అనే డాలును పట్టుకుని ఉన్నప్పుడు వాడేసిన అగ్ని బాణం మనకి తగలకుండా మనం ఏం చేసుకుంటాం? కాపాడుకుంటూ ఉంటామండి. వాడేమి ఖాళీగా కూర్చోడు మనకులాగా, మనలాగా ఖాళీగా కూర్చోడాడు. ఎప్పుడు ఈమె మీద బాణాలు వదలాలా, ఎప్పుడు ఈమెను ఏం చేయాలా అని మన గురించి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. రేయి పనిలో మనకులా నిద్రవాడు. ఆడు బాణాలు వదులుతూనే ఉంటాడంట మన మీదకి అగ్ని బాణాలు. విశ్వాసం అనే డాల్ని ఎప్పుడు కూడా కింద పెట్టకూడదట. మనం ఏం చేయాలి? దాన్ని ఎప్పుడు పట్టుకుని ఉండాలండి. డాల్ని ఎప్పుడు కింద పెట్టకూడదు. ఈ విశ్వాసం అనేటువంటిది ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. అది పట్టుకుని మనం కాపాడుకుంటూ ఉండాలంట. ఆ విశ్వాసం అనే డాల్ని ఎప్పుడైతే మనం పట్టుకుని వాడుకుంటున్నామో వాడు వేసే అగ్ని బాణాలు ఆర్పడానికి మనం ఎలా ఉన్నామంట? శక్తి కలిగి ఉన్నామంట అండి. ఏ శక్తి అది? ఆత్మీయ శక్తి. ఆత్మీయ శక్తి. శరీర శక్తి లోకములో ఉన్నాం కనుక పనులు చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. లోకములో ఉన్న శక్తి. నాకు అసలు ఒంట్లో శక్తి లేదండి అంటాం మనం కొన్నిసార్లు. అసలు ఓపిక లేదండి అంటాం మనం. అంటే మన శరీరంలో ఓపిక లేకపోతే, శక్తి లేకపోతే ఏం జరుగుతుంది? పనులు చేయలేం. ఏం జరుగుతుంది? పనులు చేయలేము. అయితే ఇక్కడ ఆత్మీయ జీవితంలో కూడా ఈ విశ్వాసం అనేటువంటి డాల్ మన దగ్గర లేకపోతే, దాన్ని మనం వాడకపోతే వాడు ఏం చేస్తాడంటే, మనకు శక్తి లేదు, ఇంకా ఏమి లేదు, వాక్యపు శక్తి లేదు మన దగ్గర. అందుకని వాడు వదిలేస్తాడు మన మీద. అగ్ని బాణాన్ని వదిలేస్తే ఏమవుతాం మనం? చెప్పండి, ఏమవుతాం? అగ్ని ఏం చేస్తుందండి? మనల్ని కాల్చి బూడి చేసేస్తుంది. శద్రకు మేషక బెదుగోల మీద వాడాడు అగ్నిని. ఏమైపోవాలో కానీ వాళ్ళ దగ్గర ఏముంది? విశ్వాసం అనే డాల్ ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారు? దాన్ని వాడారు. ఈ అగ్ని నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడైన, ఒకవేళ రక్షించకపోయినా మీరు చెప్పినట్టుగా మాత్రం మేము చేయము అన్నారా లేదా? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నట్టు? శక్తి ఉంది. విశ్వాసం అనే డాల్ పట్టుకున్నారే, శక్తి ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర. అందుకే అంటాడు కదా, హెబ్రీలకు రాస్తూ మరి పౌలు గారు చెప్తున్నాడు అనమాట, విశ్వాసమును బట్టి
అగ్ని బలమును చల్లార్చిరి అని రాశాడు ఆయన. అగ్నికి ఒక బలం ఉంది, కాల్చి బూడిది చేసే శక్తి ఉంది. కానీ మన దగ్గర విశ్వాసం అనే డాల్ ఉంటేనంట దాన్ని ఆర్పేస్తామంటండి ఈజీగా. అంటే ఆ అగ్నికి వీళ్ళ కాల్చి చంపే శక్తి ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఉన్న విశ్వాసం అనేటువంటిది వీళ్ళని ఏమాత్రం కాలకుండా చేసే ఆ శక్తి ముందర నిలబడలేకపోయింది. అది శక్తి విహీనమైందండి. వీళ్ళ దగ్గర శక్తి కలిగిన విశ్వాసం అనే డాల్ ఉంది, అది శక్తి విహీనమైంది. లేకపోతే వీళ్ళు ఏమైపోవాలి? ఖాళీ బూడిదైపోవాలి. ఆ విసిరినోళ్ళే ఖాళీ బూడిదైపోయారని ఉంది కదా వాక్యంలో. వాళ్ళు ఏమన్నా మనుషుల మగవాళ్ళు ఆడడం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు అంటారు. ఆ దేశంలోనే వాళ్ళంత బలమైన వ్యక్తులు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చాడు, రప్పించాడు ఆయన. అంత శక్తి ఉండాలండి. అగ్ని బలాన్ని చల్లార్చేశారటండి వాళ్ళ విశ్వాసం ద్వారా. అలాగే లోకంలో దుష్టుడు మన మీద కొన్ని బాణాలు ఉపయోగిస్తూ ఉంటాడు. రకరకాల బాణాలు మన మీద ఉపయోగించినప్పుడు మనలో విశ్వాసం అనే ఆ డాలు మనం కలిగి ఉంటే కనుక దాన్ని ఆర్పేస్తామంటాడు. సాతానుడు ఏం చేస్తాడంటే మన మీద సవాల్ చేస్తూ ఉంటాడు, ఈ దెబ్బతో నీ పని అయిపోతుంది చూడు అన్నట్టుగా. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను ఎవరిని? నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డనే, నేను రాజాదిరాజు కూతురు, నేను నువ్వేం చేయగలవు నన్ను అని మాట్లాడగలిగే కెపాసిటీ నీకు ఉందా? వాళ్ళు మాట్లాడారు అలా, వాళ్ళు జయం పొందుకున్నారు. ఈరోజుని నువ్వు మాట్లాడగలవా మాట? ఆ యొక్క దమ్ము ఉందా నీ దగ్గర? ఆ శక్తి ఉందా నీ దగ్గర? అవి మన దగ్గర కావాల్సింది. ఈ వాక్యం అనే ఖడ్గం అంటండి ఎక్కడ ఉండాలి? ఇది ఈ ఖడ్గం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. ఎందుకంటే సాతానుడు వాక్యంతో మన దగ్గరికి వస్తాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు ఇప్పుడు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిని పైనుంచి కిందకి దూకి నీ పాదాలకు రాయి తగలదని రాయబడి ఉంది కదా, నువ్వు పైనుంచి కిందకి దూకి ఇవన్నీ చెప్పలేదా? దూకేమన్నాడు, దూకేశాడా? ఇప్పుడు రాళ్ళు రొట్టెలు అయినట్టు చేయగలరా లేదా? అయినా చేయగలరు, కానీ చేశాడా? సాతాను చెప్పినప్పుడు చేయకూడదని మనం అలాంటిది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఇలా చెయ్యి అని మనల్ని అన్నాడు అనుకోండి, వాడికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి వాడికి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి ఉందా? మనకి మనము దేవుని బిడ్డలమో కాదో మనకి తెలుసు, దేవుడికి తెలుసు, చూస్తున్న వారికి తెలుసు. సాతానికి చెప్పాల్సిన అవసరం మనకి లేనే లేదు, రుజువు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ ఖడ్గాన్ని పట్టుకోవాలంటండి. ఈ ఖడ్గం ఎలాంటిది అంటే అసలు ఇలాంటి ఖడ్గము భూమి మీద ఎక్కడ లేదు. వాడి అయిన ఖడ్గం ఇది. భూమి మీద కొన్ని ఖడ్గాలు ఉన్నాయంట, వాటికంటే ఇది వాడి అయిన ఖడ్గం అని చెప్తుంది. ఎందుకు ఎంత వాడి అయింది అని చెప్పాడు అంటే, తేళ్లను మూలుగులను విభజించగలిగినంత మట్టుకు దూరి క్రియ చేయగలిగిన శక్తి ఎక్కడ ఉందంట? వాక్యంలో ఉందండి. అంత శక్తి భూమి మీద ఎక్కడుందండి? ఎవరిలో ఉంది? ఎవరిలోని? వాక్యంలో ఉంది. వాక్యంలో ఉంది. అందుకే ఈ వాక్యాన్ని ఎక్కడ ధరించుకోమన్నాడు? మన హృదయంలో ఒక ఖడ్గములా ఉండాలి నీ దగ్గర. అపవాది నీ మీద ఒక్కొక్కసారి దండెత్తుతూ ఉంటాడో, నీ మీద యుద్ధానికి వస్తూ ఉంటాడో, అప్పుడు ఈ ఆత్మీయ ఖడ్గాలు తీయాలి అని చెప్తున్నాడు ఆయన. ఈ వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండని, వాక్యము దేవుని వద్ద ఉండని, వాక్యమే
దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరాన్ని దాల్చుకుని లోకంలోకి నీ కొరకు నా కొరకు మానవ ఆకారంలో వచ్చిందని. ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చింది. జీవము లేని వాళ్ళకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చింది. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చింది. పాపాలతో అపరాధాలతో చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడానికి వచ్చిందని. బ్రతికించడమే కాదంటండి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిందంటండి. ఎంత గొప్ప విషయం అండి ఇదంతా. ఇది సామాన్యమైన విషయమా? అయితే మనము జ్ఞానం ఇచ్చేసాడు దేవుడు, నాకేం పర్వాలేదని మనం ఏం చేయకూడదంట, అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించదు. దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడే, అయ్యా నీ కృపకై వందనాలయ్యా, ఇంత కృప నా మీద చూపిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పేసి కేవలము మీ యొక్క భక్తిని బట్టి కానీ మీ యొక్క నీతిని బట్టి కానీ ఈ రక్షణ రాలేదు. కానీ ఇది దేవుని యొక్క కృపను బట్టి ఈ రక్షణ మీ మీదకి వచ్చింది. ఈ రక్షణ మీరు పొందుకోండి. పొందుకోవటమే కాదు, ఈ కిరీటము, ఈ రక్షణ అనేటువంటిది మీ తల మీద ఒక కిరీటం లాగా ఉండాలి. అది ఎవడో అపహరింపకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడండి. ఈ రక్షణ అనేటువంటిది కిరీటం లాంటిది. దీన్ని దొంగిలించే దొంగ ఎవరండి? దీన్ని దొంగిలించే దొంగ సాతానుడు. వాడికే తెలిసి రక్షణ విలువ. అందుకే వాక్యం చెప్పేటప్పుడు అంట విని నమ్మకుండా ఉండేటట్టుగా, నమ్మితే రక్షించబడతారో నమ్మకపోతే రక్షణ ఉండదని చెప్పేసి వాళ్ళ హృదయంలో పడిన ఈ వాక్యపు విత్తనము పడినట్టుగా ఏం చేసిపోతాడంట, ఎత్తుకుని వెళ్ళిపోతాడట. అందుకే జాగ్రత్త, వాక్యం వింటున్నావు మంచిదే. ఆ వాక్యం నీలో నుంచి ఎత్తుకుపోవడానికి దుష్టుడు రెడీగా ఉంటాడు. అందుకని నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. వాక్యం వినడమే కాదు, ధ్యానించడమే కాదు, దాన్ని ఇతరులకే చెప్పాలి. భక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేయాలి. సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకుంటే నీకు హింస వస్తుంది. బాబాయ్ ఇదేంటి, ఏమి హింసలు బాబాయ్, నాకు ఎంతో బాగుండేది ఇది వరకు, ఈ హింస ఏంటి హింస ఎందుకు వస్తుందో నీకు అర్థం కావాలి. నువ్వు సద్భక్తిలో బ్రతకాలనుకునే ఒక ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక అందుకే హింస వస్తుంది. అర్థం చేసుకోవాలి. ఏది ఎందుకు వస్తుందో నీకు అర్థం అవ్వాలి. ఏది ఎందుకు జరుగుతుందో నీకు అర్థం అవ్వాలి. నువ్వు కరెక్ట్ వేలో ఉంటే నీకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు ఇచ్చింది ఏది కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. పోయిందని మరలా తిరిగి సంపాదించుకోవాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మోకరించి చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న శాంతి ప్రార్థన చేస్తారు.